తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు తిరుమల వెళ్ళడం, శ్రీవారిని దర్శించుకోవడం, అక్కడే ఇక వార్నింగ్లు, అల్టిమేటాలు జారీ చేయడం సదా మామూలే. రెగ్యులర్గా ఇవే రిపీట్ అవుతూ పోతూ ఉన్నాయి. ఒక తెలంగాణ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమో మీరు కనుక ఇక్కడ మాకు సిఫార్సు లేఖలు అవి ఇవి ఇవ్వకపోతే హైదరాబాద్లో ఎవరిని వ్యాపారాలు చేసుకొని మీ కథ ఏందో చెబుతాం అక్కడ అని చెప్పి బెదిరిస్తారు. డైరెక్ట్గా బెదిరించాడు ఆయన, జడ్చర్ల ఎమ్మెల్యే అనుకుంటే. ఆ తర్వాత సరే, తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా దీని మీద ఏమంటారు రిక్వెస్ట్, ఒక లేఖ వచ్చినట్లుంది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో ఏమంటారు సిఫార్సు లేఖలు ఇస్తే స్వీకరించాలి అని చెప్పి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుంది. వారంలో 2 రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించాలి అని చెప్పి. మరి ఇదేమైందో, ఇందులో ఏవో ఒక అడ్డంకులు ఉన్నాయట. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తిరుమలకు వచ్చి ఫ్యామిలీతో శ్రీవారిని దర్శించుకొని అక్కడ మళ్ళీ అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. ఈ వేసవి సెలవుల్లో తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు సిఫార్సు లేఖలు మేము ఇష్యూ చేస్తున్నాం, సిఫార్సు లేఖలు ఇస్తాం. టీటీడీ కనుక ఆ సిఫార్సు లేఖల ప్రకారం దర్శనాలు, గదులు కనుక కేటాయించకపోతే ఈ తిరుమలకే పార్టీలకు అతీతంగా కనుక ఎమ్మెల్యే, ఎంపీలు తెలంగాణ నుంచి అందరం వస్తాం, ఇక్కడే తేల్చుకుంటాము అంటున్నారు. వేసవి సెలవుల్లో అట వాళ్ళ సిఫార్సు లేఖలు కనుక స్వీకరించి దర్శనాలు, గదులు కనుక ఇవ్వకపోతే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ తిరుమలకు వచ్చి ఇక్కడే తాడో పేడో తేల్చుకుంటారట. ఆయన అంటున్నారు, రాష్ట్రం కలిసినప్పుడు 294 మంది ఎమ్మెల్యేలకు సిఫార్సు లేఖలు ఇస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటున్నారు. నాకు చాలా విచిత్రంగానూ విడ్డూరంగానూ అనిపిస్తుంది. ఎందుకంటే మనం లాజికల్గా మాట్లాడుకుంటే అసలు తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? తెలంగాణకి ఇస్తే కర్ణాటకకి ఇవ్వు, పక్క రాష్ట్రమే కదా. తమిళనాడుకి ఇవ్వు, పక్క రాష్ట్రమే కదా. ఒరిస్సాకి ఇవ్వు, పక్క రాష్ట్రమే కదా. ఛత్తీస్గఢ్కి కానీ ఇవ్వు, పక్క రాష్ట్రమే కదా. ఎక్కడో దగ్గర ఒకటి కాసింత కనెక్టివిటీ ఉంటుంది కదా. వాళ్ళకు కూడా ఇవ్వు, వాళ్ళకు కూడా ఇవ్వండి. ఒక తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? నాకు అర్థం కాదు. 294 నియోజకవర్గాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే రాష్ట్రం మాత్రం విడిపోవాలంట. విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఫీచర్స్ వాళ్ళకి కావాలంటే ఏమైనా అర్థం ఉందా అండి ఇందులో? అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారంలో 2 రోజులు కూడా అలో చేయకూడదు. కేవలం మా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వం. ఒకరు అడగడం మొదలెడితే అందరూ అడుగుతారు అని చెప్పి ఇవ్వకూడదు. ఎందుకు ఇస్తారు వీళ్ళు? చూడండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఫీచర్స్ కావాలంటున్నారు. ఎందుకు ఇస్తారండి ఫీచర్స్? ఎందుకు ఇస్తారు? విభజన చట్టంలో ఏమైనా పొందుపరిచి ఉందా? తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించాలి తెలంగాణ ప్రజాప్రతినిధులు అని ఏమైనా అర్థం ఉందా? ఏందో మరి వీళ్ళు అడగడం ఏందో, వాళ్ళు ఇవ్వడం ఏందో. ఇవ్వకపోతే అందరం ఎక్కడికి వచ్చి తాడోపేడ తెలుసుకున్నామని చెప్పి అల్టిమేటం ఏందో, వార్నింగ్లు ఏంటో. మరి సింపుల్ కదా. తెలంగాణ కూడా పక్క రాష్ట్రమే కదా ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు ఇవ్వాలి? ఇస్తే కర్ణాటక ఇవ్వు, తమిళనాడుకు కూడా ఇవ్వు. ఏందో మనకైతే అర్థం కాదు. లాజిక్లు ఏంటివో, వీళ్ళ డిమాండ్లు ఏంటివో, వార్నింగ్లు ఏంటివో మరి.